ఆదాబ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9, co-presented by Thumbs Up, Asian Paint, Surf Excel, Matic Express and Rough Tile Adhesive. ఓకే, సోమవారం నుంచి గురువారం వరకు ఆల్రెడీ చూసాము. శుక్రవారం ఏం జరిగిందో చూద్దాము. మన టీం ఆరో రోజు ఉదయం 9:45. ఇంకొక రెండు తెలుసా, ఆ కుక్కర్ లో విజిల్ రావట్లేదు. వచ్చిన ఫస్ట్ డే మమ్మల్ని అందరినీ చూసి విజిల్ వేసింది అంతే. తర్వాత విజిల్ వేయడమే మానేసింది. రోజు చూసినాను కానీ ఎందుకు వేయాలి అని మర్చిపోయింది. ఉదయం 10:30. నేను ఆ అబ్బాయితో మాట్లాడిన ప్రతిసారి నేను ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి, నేను ఫన్ చేస్తున్నాను, నేను ఫన్నే చేస్తున్నాను. ఆ అబ్బాయికి అది ఫన్గా వెళ్తుందా, హార్స్కి వెళ్తుందా అనేది నాకెలా తెలుస్తుంది. నిన్న ఏమైంది, మేము అక్కడ కూర్చొని ఉన్నాము. రితుకి యాపిల్ ఇచ్చాడు, నేను ఫన్నే చేశాను. ఏమన్నాను, రితుకి ఎవరిచ్చారు యాపిల్ అని అన్నాను. ఎవరు ఇచ్చారంటే, అంతే లేరా, మేము వాటర్ మెలన్ ఇచ్చినప్పుడు పాయింట్ అవుట్ చేస్తారు, మీరేమో యాపిల్స్ ఇచ్చి తోపులను ఫీల్ అయిపోతుంటారు వీళ్ళ దగ్గర, వాళ్ళు లేనప్పుడేమో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అని అన్నాను. నవ్వుకుంటాను, అంతే లేరా అది ఇది అని చెప్పి. ఆ పాయింట్ అసలు నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నేను వాటర్ మిలన్ ముక్కు ఇచ్చినప్పుడు తను క్వశ్చన్ చేసినాకే కదా వచ్చింది. తను ఏమంటున్నాడు, నాకు నువ్వు వాటర్ మిలన్ ఇవ్వడం ఒక ప్రాబ్లమే కాదు అంటున్నాడు. ఇక అది ప్రాబ్లమే కాదు, అది తన ప్రాబ్లం. తన ప్రాబ్లమ్ని నువ్వెందుకు వచ్చి క్వశ్చన్ చేసావు? నువ్వు వచ్చి క్వశ్చన్ చేయడం వల్ల నేను ఇది క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కాదు, మీరు మాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. దే ఆర్ ఈటింగ్ ద సేమ్ రైస్ రెగ్యులర్లీ. అదంటే మెయిన్ రైస్ లోనే ప్రాబ్లం ఉంది. మీరు మాకు ఒకసారి డిస్కస్ చేసుకుని ఒక మాట చెప్తే, ఏ రైస్ అయితే మాకు వస్తుందో దాన్ని కొంచెం మేము మాడిఫై చేసి దాన్ని తాలింపు పోగొలు పెట్టిన ఆ రైసే మేము తెచ్చుకుంటాం. మీ రేషన్ అయితే వాడము మేము, బట్ సంథింగ్ ఆ రైస్ లో కొంచెం టేస్టీగా చేసుకొని అంతే. అట్లా అయితే బ్రేక్ఫాస్ట్ కి ఇద్దరు డాన్స్ చేసి ఒప్పించండి, లంచ్ కి ఇద్దరు డాన్స్ చేసి ఒప్పించండి. బ్రేక్ఫాస్ట్ అక్కడ లంచ్ స్పాంటేనియస్. ఓకే, నేను అసలు బయట ఏడవను, అస్సలు ఏడవను. మా మమ్మీ వాళ్ళు నేను ఇక్కడ వాళ్ళ కోసం ఏడుస్తుంది చెప్పి వాళ్ళే చదువుతుంది. ఇది లేని బాగా అసలు ఏడుస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే అసలుకి రియానా ఏడుస్తుంది, ఏడిపించే టైప్ కదా పిల్ల అంటారు. నేను లిటరలీ సార్, నేను పెద్ద సైకోని, ఏడుస్తే ఏడు నాకేంటి అని ఇలా అయిపోతాను. అట్లాంటిది నా లైఫ్లో నాకు తెలియకుండా వాళ్ళు ఎంత ఎమోషనల్గా. దట్ ఈస్ బిగ్ బాస్. ఉదయం 10:45. నేను ఇప్పుడు నేను ఇద్దరికి ఇవ్వచ్చు, ఆడ అది ఎవరికి ఇవ్వకూడదని లెటర్లో రాయలేదు. బట్ ఒక పని చేయాల్సింది మీరు, బిఫోర్ సెలెక్టింగ్ దెమ్ యూ హ్యావ్ టు సెండ్, అంటే వీళ్ళిద్దరు అని అనుకుంటారు కదా, అనుకునే ముందే వాళ్ళకి చెప్పాల్సింది అనుకుంటారు. లేదంటే అప్పుడు ఇది ఇట్లా స్కిప్ చేద్దాము, ఏదైనా తినడానికి పెంచుదాం అంటే ఈజీగా కోఆపరేట్ చేస్తారు అనుకున్నాను. ఎంత కాంప్లికేట్ గా బిహేవ్ చేస్తారని ఎవరు అనుకుంటారు. బిగ్ బాస్ నేను కూల్ డ్రింక్స్ తాగను, అందరూ దే ఆర్ డిప్రైవ్డ్, ఏదో షుగర్ కావాలి, డెజర్ట్ కావాలి, కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ చేయాలి, వేఫర్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. మీరు నాకు చెప్పారు నేను ఇద్దరికి ఇవ్వాలి, వాళ్ళు ఇద్దరు వేరే ఎవరికి ఇవ్వకూడదని మీరు రాయలేదు. నేను అది ఫ్రీడమ్ తీసుకుంటున్నాను. సపోజ్ నేను తప్పు చేస్తున్నానంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లోపల మీరు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఆళ్ళు షేర్ చేయకూడదు, నేను ఐ విల్ ఇక్కడికే ఆపిస్తాను. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మీరు అసలు నాతో మాట్లాడలేదంటే బిగ్ బాస్, నేనేం అనుకుంటానంటే వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. మధ్యాహ్నం 12 సంజన గారు, హ్యాపీ జర్నీ. మళ్ళీ చెప్పలేదు అనుకోకండి, అవసరం లేదు, మీరే పెట్టుకోండి మీ హ్యాపీ జర్నీ. అన్ని చదువుకున్నారు కదా సామాన్లు మొత్తం. చదువుకోలేదు, చాలా తిన్ కనిపిస్తున్నారు ఈరోజు. నా ఇన్స్పిరేషన్ సంజన గారు. ఎందుకు నేను ఇన్స్పిరేషన్? అందుకే ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారు. అబ్బో, ఇదే నా ఫ్యామిలీ అండి. సార్, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నామినేట్ చేయరుగా? అది ఒకరోజు ఫ్యామిలీ, ఒకరోజు ఫ్యామిలీ. సో గేమ్ ఆడుతున్నారు మీరు. వెళ్ళే ముందు ఆ బెడ్ నీట్ గా సర్ది పెట్టారు. అంత సీన్ లేదు, అది నా బెడ్. ఈ బెడ్ ఫుడ్ ఎంతకాలం చూస్తాం మేము. చూద్దాం. మధ్యాహ్నం 12:15. నిన్న జరిగిన యాక్టివిటీలో ఐ అవార్డెడ్ దోస్ కూల్ డ్రింక్స్. అది అవార్డెంట్స్ కి రీచ్ అవ్వలేకపోయింది, ఎందుకంటే ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు మై 2 కాన్ఫిడెంట్స్. నేను ఎవరిని సెలెక్ట్ చేశాను, శ్రీజాని, మనీష్ ని. అండ్ నేను వాళ్ళ చేత అందరికి ఇప్పిద్దాం, బికాస్ దట్ ఇస్ ద రూల్ బై బిగ్ బాస్. దేర్ ఫోర్
నిన్న ఇద్దరు వినలేదు నా మాట. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ కూడా అడిగాను శ్రీజాకి, శ్రీజ చూడు ప్లీజ్ రామయ్య చాలా కష్టపడుతున్నాడు, ఈ లైక్స్ థమ్స్ అప్ తనకి ఇవ్వు. లేదు నేను ఇవ్వను చెప్పారు. మళ్ళీ మనీష్ కి కూడా చెప్పాను, మనీష్ కోఆపరేట్ విత్ మీ. నైట్ ఏం చెప్పాను అందరికి అదొకటి చెప్పండి. కూల్ డ్రింక్ అయితే నేను ఇవ్వను. అదే అబ్బా అబ్బా ఇవన్నీ వద్దు. ఎవరికి ఇక్కడ భయం లేదు. లైక్ లీడర్ అంటున్నాను నేను. స్టాండ్ లైక్ లీడర్, స్టాండ్ లైక్ లీడర్ నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని తను నాకే అంటున్నాడు. మీరు నాకు రచ్చగొడుతున్నారండి. ఐ విల్ నాట్ బ్రేక్ బిగ్ బాస్ రూల్. తనేమన్నాడు 1,00,000 జనాలు కూడా వస్తే నేను ఇల్లు జనాల కోసం అబ్బా హైఫై నాన్న సరే I asked her, no? ఫుడ్ షేర్ చేయొద్దు. ఆ రూల్ రేపు బ్రేక్ చేసినప్పుడు లేదు. అందరికి ఒక ఇంప్రెషన్ పడిపోయింది మీ మీద. ఎందుకంటే సెట్ చేయండి కష్టపడ్డారు. ఎవరు థమ్స్అప్ కోసం కూడా వేయలే. ఎవరైనా ఇక్కడ థమ్స్అప్ ఉందా? ఎవరు? రాము తప్పితే. అదే లాస్ట్ లో వచ్చింది రాము కూడా వద్దన్నాడుగా. లేదండి నాకు తెలిసి ఇవన్నీ. ఇది నా ఇల్లు కాదు, ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మేము ఫాలో అవ్వాలి. ఇక్కడ నేనే నా రూల్ బుక్ బిగ్ బాస్ విరుద్ధంగా రాయలేదు. రూల్స్ ఫాలో అవట్లా. మా ఇంట్లో ఈ గుడ్డలు దొంగతనం చేస్తారు. అది ఓల్డ్ టాపిక్ కాదు, అదే టాపిక్ మొదలైంది. మీరు స్టార్ట్ చేసిందే, మీరు స్టార్ట్ చేసిన ప్యాటర్న్ ఇది. మీరు రూల్స్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి పాటించుంటే వాళ్ళ కెప్టెన్ కాదు. అదేంటి కెప్టెన్ అవుతే రూల్స్ ఫాలో అవుతారా? అంటే హౌస్ మేట్ గా ఉంటే మొత్తం రూల్స్ ఫాలో అవరా మీరు? డబుల్ స్టాండర్డ్స్. ఇంకోటి ఫ్లోరా గారికి ఇస్తాను ఫుడ్ వద్దు కానీ రాముకి టీ కావాలి. లేదండి ఇప్పుడు మాకు కొంతమంది ఇష్టం అవుతారు, కొంతమంది అంటే మీరు బయాస్ గా ఉంటారు, కెప్టెన్ గా నిజాయితీగా ఉంటారు అనమాట, న్యాయంగా ఉంటారు అనమాట. మీకు నచ్చిన వాళ్ళకి చేస్తారు అంతేనా? ఓకే వి ఆర్ నాట్ లెట్టింగ్ హర్ ఆన్సర్ అంటే పాపం హౌస్ లో గొడవలు పెట్టడానికి ఈ రోజు ఏం చేద్దామబ్బా మీ గ్రేట్ సింపతి ఇస్తురా. పాపం అని మీ పాపం మీరు పెట్టుకుని మీ మీద నాకు పాపము వద్దు. నాకు ఈ చాయ్ వద్దు, ఈ టీలో పంచాయతీ నాకు వద్దు. థమ్స్అప్ కావాలా వద్దా? వద్దు నాకు. నా మాట పాపం సీజాక్ మైక్ కూడా ఇవ్వట్లేదు. మీరు ఇలా రూల్స్ పెడితే మేము 100% డినై చేస్తూనే కొత్త రూల్స్ అంటే మీకు నచ్చినప్పుడు రానివ్వరు, మీకు నచ్చినప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు నాకు వద్దన్నప్పుడు 2 days బయట పెట్టారండి ఇల్లు బయట. చైనీ గారిని మీరు ఇంట్లోకి రానివ్వకుండా ఉండడానికి ఏ రీజన్ ఉందో నాకు అది చెప్పండి. 10 minutes ఉండే నేను 10 minutes టైం లో రావద్దు. ఎందుకు రావద్దు? తను స్కిట్ హౌస్ రూల్ ఏ రూల్ బ్రేక్ ఎందుకు చూడొద్దు? she kept clothes next to the dustbin కదా. అది నాకు చెప్పాలి మీరు. లేదండి చూపిస్తున్నారు, చాలా క్లియర్ గా ఎవిడెంట్ కనబడుతుంది. ఉండొచ్చండి మీ సామాన్లు అంతా మోయమని అన్నారు, మీ పని మనిషి అయితే కాదు. కాన్వర్సేషన్ ఖతం కావట్లేదు. ఐ పుట్ a full stop to it. ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టాం. డోంట్ వరీ. Okay, fair enough. Manish, you have to hear me out. Why should I hear you out? It's my right to hear you or not. సరే అండి, now I'm dismissing these 2 people. నేను ఈ 2 people నేను నిన్ననే వద్దని చెప్పేస్తున్నా, మీరు డిస్మిస్ చేయండి. you're not giving any respect. నించుకొని మాట్లాడడానికి మీకు ఓపిక లేదు. మీరు డిస్మిస్ చేసుకుంటారు తీస్తారు. మేము మిమ్మల్ని ముందు డిస్మిస్ చేసాం కానీ నిమిషానికి మనుషులు మార్చుకుంటారు. మీరు ఒబే చేయాలి కదా. మీకు నేను ఒక యాక్టివిటీ ఇస్తే చిన్నగా మీరు ఒబే చేయడానికి వాళ్ళు మీ సర్వెంట్స్ కాదు కదా. మధ్యాహ్నం 12:30 రూల్స్ చేంజ్ చేస్తా అన్నారు కదా, ఎవరిని తీసుకుంటారు? ఓనర్స్ లో నుంచి 2 షేర్ చేస్తారా, టెనెంట్స్ లో నుంచి 2 షేర్ చేస్తారా? ఈ కొత్త 2 పేర్లు వచ్చేసి, ఒక్క పేరు వచ్చేసి రితు, ఇంకొక పేరు వచ్చేసి భరణి గారు. కంప్లీట్ డినైడ్. మేము అసలు ఆ డోర్ లోకి వాళ్ళిద్దరు ఓనర్ వెళ్ళిపోతారు. మీరు ఆ రూమ్ మాది, లోపలికి వెళ్ళాలి. కంప్లీట్లీ డినైడ్. డిపార్ట్మెంట్ కి రూమ్ లోకి యాక్సెస్ లేదు. అది అడిగితే మిమ్మల్ని పంపించేస్తాం. టెంపరరీ ఓనర్ ఉంటే కూడా క్యాప్టెన్ మాట మీరు వినాలి. మధ్యాహ్నం 2:15 ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఇదే వస్తుంటాయి. సో ఇప్పుడు ఓపెన్ అంటే ఎంత బర్రీ అడుగుతున్నారు, కాఫీ కావాలి తరుజా కానీ కాల్ తీసుకుందాం. ఇప్పటి నుంచి ఏం తినండి మీ దగ్గర నుంచి. ఎడిగితే ఏమంటుంది, నేను తినలేండి ఇంకా అది ఇది అలిగే పరిస్థితి ఎందుకు వస్తుంది?
నేను నవ్వుతూ ఏమన్నానంటే, రీతు మీరు చీటింగ్ మాటకు వచ్చి ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడుతున్నారు, తింటూనే ఉన్నారు, ఒక రకంగా ఓనర్స్ కన్నా మీరు ఎక్కువ తింటున్నారు. మధ్యాహ్నం 3:30 కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పంచ నీళ్ళు కూర్చున్నారు. స్టాండ్ లేదు, ఇండివిజువల్ ఉందామని లేదు, టీం వర్క్ లేదు, ఇండివిజువల్ ఉందామని లేదు, ఫ్రెండ్షిప్స్. రేపు నామినేట్ చేయమంటారు, ఏంటి అర్థం ఇలా కెమెరా కోసం వరకు నటిస్తారు, జనం చూస్తే ఏమనుకుంటారు, ఇంకో రకం అంతే. ఇవన్నీ వాళ్ళ ట్రూ సైడ్ బయట తీసుకురావట్లేదు, అందరూ ఫేక్ గా మాస్గా ఉంటున్నారు. హౌస్ లో కెప్టెన్ పైనే తిరుగుబాటు జరుగుతుంది. మనం సెట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన టీవీ హలో, హాయ్, యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ. కూర్చోండి. బ్లూ ఇస్ మై లక్కీ కలర్. మీరు వేసుకున్న కలర్ నేను వేసుకున్నాను, నువ్వు వేసుకోలేదు కదా. చాలా హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు. సో రిఫ్రెషింగ్ టు సీ అ న్యూ పర్సన్ సార్. హౌస్ లో కూడా సంజన రోజుకు కొత్త పర్సన్ కనపడుతున్నారు. కొత్త పర్సన్ కనపడట్లేదు సార్, కొత్త పర్సన్ చూపిస్తుంది సార్. కొత్త పర్సన్ చూపిస్తుంది, కొత్త పర్సన్ బయటకు వస్తున్నారు. అవును సార్, అవును అవును సార్. హరీష్ సార్, హౌ ఆర్ యు హరీష్? వండర్ఫుల్ సార్. బాగున్నావు కదా? Yes, sir. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రియా, హలో సార్. బాగున్నామా? ఎస్ సార్. బాగున్నారా? నేను బాగున్నా. థ్యాంక్ యూ. కళ్యాణ్, హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. సోల్జర్ డ్యూటీ ఎలా ఉంది? గట్టిగానే ఉన్నాయి, పర్లేదు, హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ చేసే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. దమ్ము శ్రీజ, ఎస్ సార్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. నువ్వు చాలా హై పిచ్ కి వెళ్ళిపోతావు కదా మాట్లాడితే. ఆ? ఇక్కడ కొంచెం తగ్గాను సార్. అదిగో వస్తా. శ్రీజ కూర్చోమ్మా. రీతు చౌదరి, హాయ్ సార్. లక్కీ కలర్ బ్లూ. ఎస్. కానీ మరి ఎందుకు వేసుకోలేదు లక్కీ కలర్? మీరు వేసుకొని వచ్చారు కదా, మీ లక్ నాకు అంటించండి. అట్లే డిష్ వాషర్ మీద బ్లూ ఉందిలే నీకు. ఓకే, సిట్ డౌన్. సార్. ఎమాన్యుయల్ సార్, హాయ్ సార్. హౌ ఆర్ యు మై ఫ్రెండ్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాను, వెరీ గుడ్. ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నాను సార్. నువ్వు ఎంటర్టైన్ చేయాల్సింది, నువ్వు ఎంటర్టైన్ నేను అయిపోతావు. చేస్తూ ఎంటర్టైన్ అవుతున్నాను కూడా సార్. కొంచెం చిక్కిపోయావే. కొంచెం సార్, అంటే కొంచెం మొత్తం సాంబార్ మొత్తం అదే ఉంది సార్. నాకు తెలిసి సీజన్ అయిపోయే లోపు మీలా సన్నగా అయిపోతానేమో, హ్యాండ్సమ్ అయిపోతానేమో అని భయం వేస్తాను. సరే కూర్చోకుండా అంకుల్, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కెప్టెన్ సంజన, Yes. లెట్స్ గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. కెప్టెన్సీ వచ్చేసింది ఫస్ట్ వీక్ లోనే. ఎస్ సార్. సార్, ఎవరు కెప్టెన్ మాట వినట్లేదు సార్, చాలా బాధలు ఉన్నాయి సార్, చెప్పాలి. వింటాను నేను తర్వాత. ఓకే, రైట్ అమ్మా, కూర్చో. తనుజ, హలో నాక్సో. ఎలా ఉన్నావు? బాగున్నావా? తర్వాత మాట్లాడదాం, కూర్చో. హలో సార్. మర్యాద మనీష్. అవును సార్. నీకు మర్యాద ఏమైనా తగ్గిందా ఇక్కడ? నాకేం తగ్గలేదు, ఓనర్ కదా, బాగానే వస్తున్నాను, అందరు బాగా మర్యాదిస్తున్నారు. వెరీ గుడ్, కూర్చో. నమస్తే సార్. నమస్తే సృష్టి. ఎస్ సార్. డాన్స్ చేస్తున్నావా? చేస్తున్నాం సార్. సార్, మీకోసం మనం ఒక హుక్ స్టెప్ కూడా చేసాం. హుక్ స్టెప్ చేసావా? సరే, బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సిన సాంగ్ ప్లే చేయండి. హుక్ స్టెప్ ఏదో చూపిస్తారట. నైస్, బాగుంది. లోరా, ఏంటి పడిపోతున్నావు? आपको देख के गिर गए. అచ్చా, నీకేంటమ్మా, యు ఆర్ ఫ్రీ బర్డ్. కూర్చో. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే. ఎలా ఉన్నావు బన్నీ? సూపర్ సార్. నీ గుడ్ లక్ చామ్ ఎలా ఉంది? బాగుంది సార్. ఫ్యాంటాస్టిక్, కూర్చో. థ్యాంక్ యూ సార్. సుమన్ శెట్టి, నమస్తే సార్. ఏంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎక్కువైనాయా? అయినాయి కదా? ఓకే, ఆల్ రైట్. పవన్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? డీమన్ పవన్ అని పిలవనా, కుట్టి పవన్ అని పిలవనా? మీ ఇష్టం సార్, మీరు ఎలా పిలిచినా బాగుంటది. తమ్ముడు పవన్ సార్. డన్.
రాము రాథోడ్. సార్ హాయ్ సార్. ఏం ఉతుకుతున్నావు, ఏం ఆరేస్తున్నావు, ఏం ఇస్త్రీ చేస్తున్నావు? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. అది మిమ్మల్ని చూసిన తర్వాత మర్చిపోయినాం సార్ అన్ని. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. నా ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయి. You know the one thing about being in your 30s, you start seeing the signs. And I'm loving my signs of growing older. But for these signs on my skin, New Surfy antibacteria. మొదలు పెట్టేద్దాం. Yes, sir. ఫ్రీ బర్డ్. ఫ్రీ బర్డ్ తో మొదలు పెడదాం. ఫ్లోరా అండ్ సంజన. Yes sir. ఫ్లోరా, సార్ ఫ్రీ బర్డ్ అన్నది కొంచెం డెలిగేటరీగా అనిపించిందా? నేను మ్యామ్ తో మాట్లాడాను అండ్ షీ ఆస్క్డ్ మీ అబౌట్ మై రిలేషన్షిప్ స్టేటస్, ఐ యు మ్యారీడ్, ఐ యు నాట్. నేను చెప్పాను అమ్మాయికి నేను ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను. షీ ఆల్సో ఆస్క్డ్ మీ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ ఇన్ దిస్ రిలేషన్షిప్. I told her quite a few years I've been in this relationship. So free bird does not fit for me. I'm in a committed, serious relationship. I'm not married, but I'm not single. Free bird, I think, is somebody who can date many people, who can go around with many people. This is my definition. Ramu gar asked me, are you married? I said no. Ante. That's what he asked. He did not ask me, are you in a relationship? Amai answer chesindi on my behalf, she is a free bird. It's a different interpretation. She did not say she's in a committed relationship. She said no, she's a free bird. It becomes totally different. రాము నిన్ను అడిగాడు are you married అని. Correct sir. నువ్వు నో అని చెప్పావు. Correct sir. వెంటనే సంజన ఇంటర్ఫియర్ అయ్యి Correct. ఆమె ఫ్రీ బర్డ్ అని చెప్పింది. So correct sir. ఆ ఫ్రీ బర్డ్ బదులు షీ ఈజ్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్ అని చెప్పుండాలా? Correct sir. I would have loved that because she knew. Nenu already maatladanu kada. As a friend, I told her about my personal life that yes, I'm in a committed, serious relationship for many years. No, చేసిన ఆన్సర్ తప్ప, ఆన్సర్ చేయటం తప్ప. I can answer for myself. ఒకటే. Second, ఆ ఆన్సర్ కూడా రాంగ్. సంజన Sir. రాము అడిగింది ఫ్లోరాని. Yes, sir. Why did you answer? Sir, we were having a casual chit chat and తనకేం అనిపిస్తుంది, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ పర్సనల్ లైఫ్. అది రాంగ్ సార్. తను నాకేం ఆన్సర్ ఇచ్చిందంటే, ఇక్కడ హాఫ్ నెరేటివ్ తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐఎమ్ ఇన్ అ రిలేషన్షిప్ బట్ ఐ విల్ నెవర్ గెట్ మ్యారీడ్ టు దట్ పర్సన్ బికాస్ మ్యారేజ్ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఆ మ్యారేజ్ లో వచ్చే కాంప్లికేషన్స్ నేను తట్టుకోలేను. అండ్ నేను కూడా మ్యారేజ్ ముందు దో ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్, ఎవరైనా నాకు అడిగితే మీకు పెళ్లి అయిపోయిందా, లేదు లేదు నాకు పెళ్లి కాలేదు, ముందుకు అవుతుందేమో, ప్రస్తుతానికి నేను ఫ్రీ బర్డ్ ని నేను క్యాజువల్ గా చెప్తాను. అండ్ నా ప్రకారం ఫ్రీ బర్డ్ అనేది ఏ ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక రాంగ్ మీనింగ్ అస్సలా లేదు సార్. ఇట్స్ జస్ట్ అ ఫ్రీ బర్డ్ అంతే సార్. పెళ్లి చేసుకోదు, ఇంకా లైఫ్ లో పెళ్లి చేసుకోదు, హ్యాపీగా రిలేషన్షిప్. ఏజ్ లో లేని బర్డ్ అని నీ ఉద్దేశం? ఏజ్ లో లేని బర్డ్, లేకపోతే ఎమోషనల్ బ్యాగేజ్ లేనని బర్డ్. అట్లా అంటే మ్యారేజ్ అంటే కేజా? కొద్దిగా కేజీ కదా సార్. అంటే ఇప్పుడు హ్యావ్ టు రన్ బ్యాక్ హోమ్, హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వేర్ అబౌట్స్ ఇన్ ద హౌస్. అదొక నాన్ మ్యారీడ్ పర్సన్ కి ఉండదు. అంత సింపుల్ మీనింగ్ లో చెప్పాను సార్. 100% అగ్రీ విత్ యూ. ఫ్రీ బర్డ్ అనే పదానికి దెర్ ఇస్ నో రాంగ్ మీనింగ్. yes sir, thank you sir for agreeing. షీ సేయింగ్ వై మధ్యలో ఆమె ఎందుకు వచ్చింది, నాతో కదా మాట్లాడింది, నేను చెప్పాను కదా. చెప్పలేదు సార్, నేనే ఫస్ట్ రిప్లై ఇచ్చాను. అది జరిగిందేంటో ఒకసారి చూసేద్దాం. ఎస్ సార్. షో ప్లీజ్. You are married. Suman is married. Harish Garu is married. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అలాగే ఉండండి. నేను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుంటాను. లాయల్టీ నాకు ముఖ్యం. Free bird is not being loyal. Free bird is not being tied down. ఎవరు లాయల్ అవ్వాలి? She has someone who she really likes. Free bird. Very different meanings. ఎంత క్లియర్ గా చెప్పాను సార్ నేను.
వర్డ్ తప్పు కాదు. ఫ్లోరా చెప్తున్న